రైట్ ఇక బులెటిన్లో న్యూస్ లెన్స్ చూస్తున్నాం. అసెంబ్లీకి దొంగచాటుగా వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లారు. రిజిస్టర్లో 7 ఎమ్మెల్యేలు దొంగచాటుగా వెళ్లి సంతకాలు చేశారు. జగన్ను ధిక్కరించి అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లారు. వారు వైసీపీని వీడేందుకు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. జగన్కు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాకే అసెంబ్లీకి వెళ్లారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేల పనితీరుపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అనర్హత భయమా, జగన్ పై ధిక్కార స్వరమా అనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. రైట్ ఇక న్యూస్ లెన్స్ చూస్తున్నాం. అసెంబ్లీకి దొంగచాటుగా వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. రిజిస్టర్లో 7 ఎమ్మెల్యేలు దొంగచాటుగా వెళ్లి సంతకాలను చేశారు. జగన్ను ధిక్కరించి అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లారు. వారు వైసీపీని వీడేందుకు పావులు కదుపుతున్నారని మరోపక్క తెలుస్తోంది. జగన్కు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాకే అసెంబ్లీకి వెళ్లారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల పనితీరుపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అనర్హత భయమా, జగన్ పై ధిక్కార స్వరమా అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి ఒక పట్టుపడుతూ కూడా అసెంబ్లీ ప్రారంభం రోజునే కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సభకు ఒకరోజు వచ్చి మిగిలిన సభ్యులందరూ కూడా ఆ రోజుల్లో ఇంతవరకు సభకు వచ్చిన పరిస్థితి లేదు. 11 మంది అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఏ రోజు కూడా వాళ్ళు హాజరు కాని పరిస్థితి. అంటే మొదటి రోజు అంటే కేవలం ఒక సంతకం అంటే తమ మీద అనర్హత వేటు వేస్తారనే ఒక భయం కావచ్చు, ఒక ఉద్దేశంతో వాళ్ళు మొదటి రోజు మటుకు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా మిగతా 11 మంది సభ్యులు హాజరయ్యారు, సంతకం పెట్టి వెళ్లిపోయారు. దాని తర్వాత చూసుకుంటే ఇంతవరకు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు 15వ రోజు, చివరి రోజు. ఈ రోజుతో కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ముగియబోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీలో కూడా ఒక కీలకమైన ఆసక్తికరమైన పరిమాణం మేరకు చెప్పుకోవచ్చు. స్పీకర్ అయ్యన పాత్ర కూడా ఒక కీలకమైన అంశాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. అసెంబ్లీకి సంబంధించి కూడా కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు దాదాపు 7 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు దొంగచాటుగా వచ్చి అసెంబ్లీకి వచ్చేసి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకపోయినా కేవలం హాజరు పట్టిన మట్టు సంతకాలు చేసి వెళ్లిపోతున్నట్టు కూడా ఆయన స్పీకర్ వెల్లడించారు. దాదాపు 7 మంది ఎమ్మెల్యేలు కూడా ఇలా 7 మంది ఎమ్మెల్యేలు కూడా వరుసగా సంతకాలు చేసి వెళ్లిపోతున్నట్టు కూడా ఆయన సభ దృష్టి తీసుకొచ్చారు. ఇందులో బాలనాగిరెడ్డి కావచ్చు, అలాగే చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వర రాజు, ఆకేపాటి అమర్నాథ్, అలాగే దాసరి సుధా, ఈ 7 మంది ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా దొంగచాటుగా వచ్చి వాళ్ళంటే సభకు హాజరైపోయినా సంతకాలు చేసి మట్టుకు వెళ్ళిపోతున్నట్టు కూడా స్పీకర్ సభలో స్పష్టం చేశారు. ఇప్పుడు 7 మంది సంతకాలు చేయడం పైన కూడా ఒక రాజకీయ పరిణామంగా, రాజకీయంగా ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైందని చెప్పుకోవచ్చు. వాళ్ళు మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సభకు రామని చెప్పేసి చెప్పినా కూడా ఈ 7 మంది ఎమ్మెల్యేలు మరి తమ అధినేత జగన్ కు జలకిచ్చారని చెప్పేసి ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అంటే ఈ ఎమ్మెల్యేలంతా కూడా జగన్ ఏదైతే అతను ఒక ఆంక్షలు పెట్టాడో, ఒక అసెంబ్లీని బాయ్కాట్ చేశాడో దాన్ని ధిక్కరించి కూడా వాళ్ళు అసెంబ్లీకి వచ్చి దొంగచాటుగా సంతకాలు పెట్టారంటే వాళ్ళ ఆలోచన అంటే భవిష్యత్తులో వాళ్ళ రాజకీయాలకు వేరే విధంగా పావులు కలుపుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయాలు అంటే పసందు చూసుకుంటే కూటమి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించిన నేతల్లో కావచ్చు, ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అంటే 7 మంది ఎమ్మెల్యేలు కూడా భవిష్యత్తులో రాజకీయంగా ఏదైనా యూటర్న్ తీసుకొని తిరిగి వాళ్ళు కూటమి వైపు కూడా అడుగులేస్తారని చెప్పేసి ఒక ఆసక్తికరమైన చర్చ రాజకీయ యాంగిల్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుని 7 మంది ఎమ్మెల్యేలు కూడా
జగన్ కు దూరం అవ్వాలని ఇప్పటికే నిర్ణయించాకే వాళ్ళు అసెంబ్లీకి జగన్ కు తెలియకుండా పార్టీకి తెలియకుండా వచ్చి సంతకాలు పెట్టుకున్నట్లు కూడా మనం అనుకోవచ్చు అని చెప్పేసి కూటమి ఎమ్మెల్యేలు అలాగే వైసీపీకి చెందిన నేతలు కూడా చర్చించుకుంటారు. ప్రధానంగా చూసుకుంటే అయితే వీళ్ళు త్వరలో కూడా అంటే ఒకవేళ జగన్ కు ధిక్కరించి వాళ్ళు సంతకాలు చేస్తారా లేకుంటే వాళ్ళకు భవిష్యత్తులో తమకు ఇక్కడ వైసీపీలో తగినంత ప్రాధాన్యత ఉండదు, ఖచ్చితంగా కూటమి సర్కార్లోకి వెళ్ళి జాయిన్ అవ్వడం అనేది రాజకీయంగా ఒక విధమైన చర్చ మొదలైంది. ఈ 7 మంది ఎమ్మెల్యేలు కూడా త్వరలో టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల మటుకు ఇప్పటికే తమ పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం పట్ల కూడా వాళ్ళు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. అంటే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలపై స్పందించకుండా ఇట్లా బయట ఉండడం ఎంతవరకు పద్ధతి కాదని చెప్పేసి కూడా వాళ్ళు ఒక విధమైన నిరాశతో ఉన్నారు. అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు 7 మంది సంతకాలు చేస్తున్నారంటే తమకు పైన కూడా వాళ్ళు అనర్హత వేటు పడకుండా ఉన్నారా లేకపోతే జగన్ పై ధిక్కార స్వరంతో వాళ్ళంతా వచ్చి అసెంబ్లీకి వచ్చి కూడా సంతకాలు చేసి వెళ్తున్నారని చెప్పి రాజకీయాల్లో కూడా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. మొత్తం చూస్తున్న పట్టు ఈ 7 ఎమ్మెల్యేల్లో కూడా పార్టీ మరి అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి రాజకీయంగా ముందడుగు వేస్తారని చెప్పేసి మనం చూడాల్సి ఉంటుంది. ఇదే కోణంలో తీసుకున్న వరకు వైసీపీకి సంబంధించిన అసలు శాసన మండలి కూడా ఇప్పుడు వైసీపీతో పైచేయి ఉంది. శాసన మండలి కూడా మరో ఇప్పటికే 5 మంది ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేశారు, ఆ పార్టీ కూడా రాజీనామా చేశారు. తాజాగా నేను చూసుకుంటే గుంటూరు చిలుకూరుపేటకు చెందిన మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ కూడా తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పటికే మరొక 8 మంది ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు రాజీనామా చేసేందుకు వైసీపీకి చెందిన మరో 8 మంది ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి సమాచారం. ఇందులో ఏసొత్తము అలాగే తదితర ఎమ్మెల్సీ అంటే గుంటూరుకు చెందిన ఏసొత్తంతో పాటు మరికొందరు ఎమ్మెల్సీలు 8 మంది ఎమ్మెల్సీలు కూడా వైసీపీ పార్టీ వీడేందుకు కూడా వాళ్ళు రెడీగా ఉన్నట్టు సమాచారము. ఇప్పటికే 5 మంది రాజీనామా చేశారు. దాన్ని చైర్మన్ మట్టు ఆమోదిస్తే మట్టు నెక్స్ట్ 8 మంది ఎమ్మెల్సీలు కూడా రాజీనామా వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు సమాచారం. మొత్తం చూస్తే మటుకు అసెంబ్లీలో చూసుకుంటే 7 మంది ఎమ్మెల్యేలు జగన్ కు ధిక్కారత్వం ఇచ్చి కూడా వాళ్ళు సంతకాలు చేస్తున్నట్టు జగన్ ఏదైతే అతను శాసించాడో అసెంబ్లీకి పోవద్దని చెప్పేసి అతనికి ధిక్కారత్వం చెప్పేసి కూడా వాళ్ళు ఈ రోజు అసెంబ్లీకి వచ్చి సంతకం చేస్తున్నట్టు కూడా వెల్లడైంది. ఇదంతా సాక్షాత్ స్పీకర్ సభలో స్పష్టం చేశారు. దీంతో మరి 7 మంది ఎమ్మెల్యేలు రాజకీయంగా వాళ్ళకు భవిష్యత్ కోసం ఎలాంటి వాళ్ళ శత్రుత్వం కూడా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం చూసుకుంటే అటు ఎమ్మెల్యేలు ఇటు ఎమ్మెల్సీలు మొత్తం వరకు వైసీపీ మటుకు తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మటుకు ఈ 11 ఎమ్మెల్యేలలో ఖచ్చితంగా రాబోయే కాలం మటుకు వాళ్ళంతా అటు టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం చేరే అవకాశం ఉంటుంది. అలాగే ఎమ్మెల్సీలు వచ్చి దాదాపు 7 నుంచి 8 మంది ఎమ్మెల్సీ కూడా రాబోయే కాలంలో కూడా రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారము. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.